ఎస్ఆర్హెచ్ వివాదం, సీఎం సీరియస్, విజిలెన్స్ విచారణకు ఆదేశం, విచారణాధికారికంగా కొత్తకోట, ఎస్ఆర్హెచ్ ను వేధిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరిక, ఉచితంగా కాదు డబ్బులకే అడిగాం, హెచ్సిఏ వెల్లడి, ఇచ్చిన హామీని ఎస్ఆర్హెచ్ నిలబెట్టుకోలేదని ఆరోపణ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అసలు ఈ డైరెక్టర్స్ ను వీళ్ళని పట్టుకొని వీళ్ళ ఆస్తులు స్థిరాస్తులు ఏదో ఎంక్వైరీ చేస్తే అతిపెద్ద స్కామ్ వీళ్ళు, టికెట్ల రూపంలో విపరీతమైనటువంటి స్కామ్ వీళ్ళు, టికెట్స్ రూపంలో కూడా భయంకరమైనటువంటి స్కామ్. అవన్నీ కూడా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తాడంటే ఈయన హెచ్సిఏ వెలమదొర, ఆయన కూడా ఎంత ఘోరం అంటే, సో అందుకు కారకులైన వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కాంప్లిమెంటరీ పాసుల విషయంలో తమపై హెచ్సిఏ ఒత్తిడి చేస్తోందని వేధింపులకు గురి చేశారు. సో సన్ రైజర్స్ కి హెచ్సిఏకు వాగ్వాదం జరిగింది. టికెట్స్ విషయంలో డబ్బులు ఇవ్వాలి అడ్డుగోలుగా, పాసులు అమ్ముకోవాలి అడ్డుగోలుగా, ఇంతకు ఇవ్వాల్సిందే లేకపోతే మర్యాద ఉండదని చెప్పి సన్ రైజర్స్ ని ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆరోపించిన విషయం తెలిసిందే. హెచ్సిఏ తీరు మారకపోతే హైదరాబాద్ నుంచి ఐపీఎల్ వేదికను మార్చుకుంటామని హెచ్చరించింది. దీంతో ఈ వివాదం ముదిరి సీఎం దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విచారణాధికారిగా నియమించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయనను ఆదేశించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఎవరు ఇబ్బంది పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనిఫామ్ ఆఫీసర్లైనా ఇతరులు ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. కాగా ఈ అంశంపై హెచ్సిఏ స్పందించింది. తాము కోటాకు మించి కాంప్లిమెంటరీ పాసులను ఎన్నడూ అడగలేదని పేర్కొంటూ సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. హెచ్సిఏ క్లబ్ సెక్రటరీలకు ఇచ్చే పాసులు సరిపోక మరికొన్ని పాసులను డబ్బులిచ్చి కొనుగోలు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరాం. అందుకు ఎస్ఆర్హెచ్ అంగీకరించింది. ఆ తర్వాత ఇలా ఈమెయిల్స్ ను లీక్ చేయడం పద్ధతి కాదు అని ఆ ప్రకటనలో వివరించింది. స్టేడియంలో సీట్ల మార్పు సమయంలో ఆరెంజ్ రంగు సీట్లకు అయ్యే వ్యయంలో 10 కోట్ల వరకు సిఎస్ఆర్ నిధులను కింద అందజేస్తామని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ముందు పేర్కొన్న ఎస్ఆర్హెచ్ ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించింది. ఆ నిధులను అడిగితే స్టేడియానికి రంగులు వేయడానికి ఖర్చు చేశామని చెప్పిన ఎస్ఆర్హెచ్ పనుల వివరాలు మాత్రం చెప్పడం లేదని వివరించింది. ఇప్పటికైనా ఈమెయిల్ రాయబారాలను కట్టిపెట్టి సమస్య పరిష్కారానికి హెచ్సిఏ కార్యవర్గంతో చర్చించేందుకు ముందుకు రావాలని ఎస్ఆర్హెచ్ ను కోరింది. ఈ హెచ్సిఏ ఈ అసోసియేషన్ ద్వారా ఎన్ని దున్నాలో ఐపీఎల్ మ్యాచెస్ వస్తే చాలు హైదరాబాద్లో. ఇప్పుడు సన్ రైజర్స్ చెప్తుందని కాదు, ఇప్పుడు సన్ రైజర్స్ వర్సెస్ హెచ్సిఏ కాదు, విపరీతంగా ప్రెషర్ పెడతారు వాళ్ళు హెచ్సిఏలో. అడ్డగోలుగా పాసులు అమ్ముకోవడము, అడ్డగోలుగా డబల్ బ్లాక్లో అమ్ముకోవడము మనం చూసాం కదా. లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్ అధికారంగా ఉన్నప్పుడు సో అక్కడ అంతా గోల్మాల్ జరిగింది, తొక్కెసలాటలో చనిపోవడం జరిగింది. వసతులు కూడా లేకపోతే ఏర్పాట్లు కూడా ఏది కూడా చక్కగా చేయలేదు వీళ్ళు హెచ్సిఏ తరపున. పైసలు నొక్కేయడము, కోట్లు కూడబెట్టుకోవడం హెచ్సిఏ ద్వారా. సో ఇప్పుడు నేను ఏమంటున్నా, కొత్తకోట గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి హెచ్సిఏ ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆస్తులు స్థిరాస్తులు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది విజిలెన్స్ ద్వారా. సో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి హెచ్సిఏ మీద, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అండ్ ఈయన ఎవరైతే ఈ ప్రెసిడెంట్ ఉన్నాడో హరీష్ రావుకి కూడా చుట్టం, అంటే ఈ తోడలుడో ఏదో ఉంటాడు ఆయన ప్రెసిడెంట్. హెచ్సిఏ రిజెక్ట్స్ అలిగేషన్స్ ఆఫ్ టికెట్ రిక్వెస్ట్ ఫ్రమ్ ప్రెసిడెంట్ సీక్స్ టాక్స్ విత్ సన్ రైజర్స్ హైదరాబాద్ టు క్లియర్ ఇష్యూస్. హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, ఎస్ ఇందాక చెప్పా జగన్మోహన్ రావు, ఇగో ఈయన. నేను ఏం చెప్తున్నా, విజిలెన్స్కి ఏం చెప్తున్నా, కొత్తకోట గారికి ఏం చెప్తున్నా, శ్రీనివాస్ రెడ్డి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈయన ఆస్తులన్నీ కూడా బయటికి తీయండి. ఈ ప్రెసిడెంట్తో పాటుగా ఇందులో ఎవరెవరైతే ఉన్నారో అడ్డగోలుగా
టికెట్లు అమ్ముకోవడం దగ్గర నుంచి, పాసులు అమ్ముకోవడం దగ్గర నుంచి ఎవడెవడైతే ఉన్నాడో దీని ద్వారా కోట్ల రూపాయలు, మీకు అతి త్వరలో అన్ని ప్రూఫ్స్ హ్యాండ్ ఓవర్ చేయమంటే కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో కోట్ల రూపాయలను హెచ్సిఏ ద్వారా సొమ్ము చేసుకోవడం జరిగింది జగన్మోహన్ రావు అనే వ్యక్తి. ఈయనను అడ్డు పెట్టుకొని కథ మొత్తం నడిపించడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో తొక్కిసలాట జరిగింది. ఏర్పాట్లు కూడా చక్కగా చేయలేనటువంటి బాపత్లు సోపత్లు వీళ్ళు. అడ్డగోలు అంటే అడ్డగోలు, అడ్డంగా కోట్ల రూపాయలు దోచుక తిన్నారు హెచ్సిఏ ద్వారా, క్రికెట్ల ద్వారా, టోర్నమెంట్ల ద్వారా, ఐపీఎల్ ద్వారా కోట్ల రూపాయలు. ఇప్పుడు మీరు విజిలెన్స్లో ఈయన ఆస్తులేంది, ఏడికేళ్ళు వచ్చినాయి, ఇంత బ్లాక్ మనీ ఏడికేళ్ళు వచ్చింది, ఎట్లా ఏ టికెట్లు బ్లాక్లో అమ్ముకొని సంపాదించినారు, మొత్తం క్లియర్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో తనిఖీలు చేస్తే, వీళ్ళు చుట్టాల ఇంట్లో వీళ్ళ ఇంట్లో తనిఖీలు చేస్తే మొత్తం బట్టబయలవుతుంది. అసోసియేషన్ మొత్తం కూడా బట్టబయలవుతుంది. అసోసియేషన్ మెంబర్స్, అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా మొత్తం రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. జైలు శిక్షనే, వీళ్ళకి జైలు జీవితమే లెక్కలని కనుక తేలితే. సో నాకు తెలిసినంత వరకు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. సో అటువంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ని తీసుకుపోయి విజిలెన్స్ వేసిరు, చాలా బాధాకరం. కానీ ఈ ఎంక్వైరీ ద్వారా మీరు సరైన న్యాయం జరగాలి. అట్లీస్ట్ బీఆర్ఎస్ హయాంలో తొక్కిసలాట ద్వారా చనిపోవడం జరిగింది కదా, వాళ్ళ ఆత్మలన్నా ప్రశాంతంగా ఉంటాయి. ఎన్ని కోట్ల రూపాయలు మెక్కిండు, 100 కోట్లు వెనకేసుకున్నారండి. హెచ్సిఏ అసోసియేషన్ ద్వారా కొన్ని 100 కోట్లను ఈ జగన్మోహన్ రావు అనే వ్యక్తి వెనకాల వేసుకున్నాడు. అతి త్వరలో ఒక 2-3 డేస్లో ప్రూఫ్స్ సహా వీళ్ళ బండారాలు బయట పెడతాం. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు మెయిల్కో లేకపోతే వాళ్ళ ఆఫీస్కో లేకపోతే స్వయాన వెళ్ళి అందజేయడమో లాంటివి కూడా చేస్తాం. కానీ ఇతన్ని మాత్రం వదలొద్దు. ఇతని బ్లాక్ మనీ మొత్తం కూడా మీరు బయటకి తవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారికి. తప్పు ఎవడు చేసినా తప్పే, ఆ తుప్పు వదిలేదాకా ఉండద్దు. అండ్ ఇప్పుడు సన్ రైజర్స్ని బ్లాక్మెయిల్ చేసిన విషయం కూడా వాస్తవమే. మాకు పాసులు ఇవ్వకపోతే మీకు మర్యాద ఉండదని వాళ్ళతో కొట్లాడము, మానసిక క్షోభ గురి చేయడము, చచ్చినట్టు మీరు పాసులు ఇవ్వాల్సిందే, కావాలంటే డబ్బులు ఎరేస్తాం, ఒక్క టికెట్ మీద ఎన్ని కోట్లన్నీ ఇస్తాం, ఎన్ని లక్షలన్నీ ఇస్తాం అని చెప్పి సిగ్గులైన తనంతో ఇబ్బంది పెట్టడం అనేది, అది ఏదో ఒక రూపం ఎన్నడో బయటకు వస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చింది. డైరెక్ట్ సన్ రైజర్స్ చెప్తున్నారు కదా, ఇప్పటికైనా ఎంక్వైరీ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. అండ్ దాంతో పాటు వీలైతే యాంటీ కరప్షన్ బ్యూరో, సిఐడి ఆర్ యాంటీ కరప్షన్ బ్యూరో, ఈయన గారి ఇల్లు, హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారి ఇల్లు తనిఖీలు చేయాలి. ఆస్తులు, స్థిరాస్తులు, ఈ హెచ్సిఏ ద్వారా సంపాదించినటువంటి 100 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఏదైతే ఉందో అవన్నీ కూడా బయట పెట్టి ఈయనకి తగిన శిక్ష వేసే వరకు కూడా రేవంత్ రెడ్డి వదలొద్దు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు వదలొద్దు. మీరు అమ్ముడు పోతే మాత్రం మేమేం చేయలేము.